ఎందుకంటే దానివల్ల హెవీ లాసెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కన్ఫర్మేషన్ వల్ల ఏమవుతుందంటే మన ఎనాలిసిస్ పైన మనకు నమ్మకం. ఎవరిని నమ్మొద్దు, ఏ ట్రేడర్ని నమ్మొద్దు, ఏ టిప్ని నమ్మొద్దు, అసలు దేన్ని నమ్మొద్దు. మన ఎనాలిసిస్ మనకు ఉండాలి, మన టార్గెట్స్ మనకు ఉండాలి, మన స్టాప్ లాస్ మనకు ఉండాలి, అంతే. దట్స్ ఇట్. ఎమ్మటే ఎగ్జిట్ తీసుకొని అలా ట్రేడ్ చేసినట్టయితే మనకు లాసెస్ తప్పించి లాస్ట్కి ప్రాఫిట్ అనేది కనపడదు. మన చేతిలోకి వచ్చేది ఏముండదు, మొత్తం మార్కెట్లో పోగొట్టడమే ఉంటుంది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రోటాక్స్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ వచ్చేసి మనం మండే కోసం మార్కెట్ అనాలిసిస్ అయితే చేద్దాం. ఓకే, నిఫ్టీ నుంచి అయితే మొదలు పెడదాం. మొట్టమొదటిగా మనం డే క్యాండిల్ నుంచి అయితే అనాలిసిస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మనకు లాంగర్ రేంజ్లో మార్కెట్ ఎలా ఉందనేది కొంచెం క్లియర్గా తెలిస్తే మనం దాని తర్వాత షార్ట్ రేంజ్లో ఒక డిసిజన్ అయితే తీసుకోవచ్చు. ఓకే, మార్కెట్ అయితే అదే పొజిషన్లో కన్సాలిడేట్ అవుతుంది, లాంగ్ పొజిషన్లో. ఓకే, మనం 15 మినిట్ టైం ఫ్రేమ్కి అయితే వచ్చేద్దాం. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మీకు ఏదైనా ప్యాటర్న్ కనుక అవుపించినట్టయితే మీరు ఆ ప్యాటర్న్ లేదా ఆ చార్ట్ ప్యాటర్న్ లేదా క్యాండిల్ ప్యాటర్న్ని మన కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. ఓకే, లెట్స్ ఫైండ్ అవుట్ ఏ ట్రేడ్ ఫర్ మండే కోసం మనం ఒక ట్రేడ్ని అయితే కనిపెడదాం. ఇక్కడ చూసుకోవచ్చు చాలా క్లియర్గా మనకు 5 మినిట్ టైం ఫ్రేమ్లో అయితే ఒక జోన్ అయితే కనిపిస్తుంది. వెయిట్, మీకు నేను క్లియర్గా డ్రా చేసి చూపిస్తాను. హారిజాంటల్ లైన్, ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఈ జోన్ అంటే ఇదేంది 24,223 దగ్గర మార్కెట్ అయితే రెసిస్టెన్స్ అయితే తీసుకోవడం జరిగింది. అదంతా ఒక విధంగా ఉంటే ఇక్కడ ఇంకా చాలా క్లియర్గా చూసుకోవచ్చు. మనకు మార్కెట్ ఈ జోన్లో క్లియర్గా ఇరుక్కొని అయితే ఉంది. ఈ క్యాండిల్తో మనకు సంబంధం లేదు, ఎందుకంటే ఇది డే ఓపెనింగ్ క్యాండిల్. డే ఎండింగ్ ఎలా ఉండే మనకు ఫ్రైడే కాదు, ఇది థర్స్డే రోజు ఈవినింగ్ ఏమైంది, చాలా హెవీ బుల్లిష్ మూమెంటం వచ్చింది. అదే బుల్లిష్ మూమెంటం నెక్స్ట్ ఫ్రైడేకి ఇది క్యారీ ఫార్వర్డ్ అవ్వడం వల్ల ఈ గ్యాప్ అప్ ప్లస్ ఈ క్యాండిల్, సో మనం ఈ క్యాండిల్ని కన్సిడర్ చేసుకోం, ఏదైతే 9:15 క్యాండిల్ ఉంటుందో. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు నిఫ్టీ 50లో ఈ జోన్ ఏదైతే ఉందో మండే రోజు ఈ జోన్ బ్రేక్అవుట్ చేసి, అంటే ఒక్క నిమిషం, ఈ జోన్ ఉంది కదా క్లియర్గా మార్క్ చేసుకోండి. 24,223 నుంచి 24,165 మధ్యలో మార్కెట్ అయితే చాలా క్లియర్గా కన్సాలిడేషన్ చేసింది. మనం ట్రేడ్ ఎప్పుడు తీసుకుంటాం మండే రోజు అంటే కన్ఫర్మేషన్ ఈ జోన్ ఏదైతే ఉందో పై సైడ్కి బ్రేక్అవుట్ ఇచ్చినట్టయితే ఒక గ్రీన్ కన్ఫర్మేషన్ క్యాండిల్ అండ్ ఒక గ్రీన్ వాల్యూమ్తో ఉన్నప్పుడు మాత్రమే మనం ఒక ట్రేడ్ అయితే తీసుకుంటాం. ఎప్పుడు ఎట్ సైడ్కి బై సైడ్కి, లేదా ఈ జోన్ని కింది సైడ్ కనుక బ్రేక్ డౌన్ ఇచ్చినట్టయితే మనం చాలా క్లియర్గా ఏ క్యాండిల్ని చూస్తాం కన్ఫర్మేషన్ కోసం, రెడ్ క్యాండిల్ అండ్ ఒక రెడ్ కన్ఫర్మేషన్ వాల్యూమ్. అప్పుడు మాత్రమే మనం డౌన్ సైడ్ ట్రేడ్ అయితే తీసుకుంటాం. ఇది వచ్చేసి నిఫ్టీకి మన ఎనాలిసిస్. సరే, బ్యాంక్ నిఫ్టీకి వచ్చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అలానే డే నుంచి మొదలు పెడదాం. ఓకే, బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ మొత్తం కన్సాలిడేషనే ఉంది డే వైజ్గా అయితే.
కానీ మనకు డే వైజ్ స్వింగ్ ట్రేడర్స్కి మాత్రమే డే వైజ్ అవసరం ఉంటుంది. మనం ఇంట్రాడే ట్రేడింగ్ కాబట్టి ఆప్షన్స్ ఇంట్రాడే కాబట్టి మనకి ఏదైనా 15 minute క్యాండిల్ 1 hour 5 minute వాటితోటే మనకు సంబంధం. సో ఇది 1 hour క్యాండిల్, లెట్స్ గో ఫర్ 15 minute. మనకి ఏదైనా ప్యాటర్న్ అవుపిస్తుందేమో చూద్దాం. ఇక్కడ ఏదైనా ప్యాటర్న్ అవుపించే ఛాన్స్ ఉందా అంటే నో నో నో, అంతా ఆల్ పర్ఫెక్ట్. ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఇక్కడ ఒక హెడ్ అండ్ షోల్డర్ ఉండే బ్రేక్ డౌన్ అయిపోయింది. ఇక్కడ ఒక వి షేప్ చార్ట్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయిపోయింది. సో అయిపోయిన దాని గురించి మనం పట్టించుకోవాలి. మనం ఏదైనా ముందు జరగబోయే దాని గురించి మనం ఫోకస్ అంతా. ఓకే ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఒక ఏమని చెప్పొచ్చు, ఒక జోన్ అయితే ఉంది ఇక్కడ క్లియర్గా. యా, సో సేమ్ ఇది కూడా ఏమైందంటే ఇక్కడ ఒక రీసెంట్గా ఒక వి షేప్ ఆఫ్ చార్ట్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ ఇచ్చింది. చాలా బులిష్ మూమెంటం. ఇదైతే నెక్ అయితే ఉందో ఈ నెక్ లైన్ని టార్గెట్ ఇచ్చేసింది. ద నెక్స్ట్ మూమెంట్ ఏంటంటే ఈ నెక్ లైన్ని సర్వైవ్ చేస్తుందా లేదా అనేది మనం మండే రోజు చూడాలన్నమాట. వెయిట్ ఏ సెకండ్, ఇది ఈ జోన్ చూసుకోవచ్చు మీరు చాలా క్లియర్గా. మండే రోజు మార్నింగ్ ఈ జోన్ నుంచి వెళ్ళి బ్రేక్, సేమ్ మన నిఫ్టీలో ఎలానో మన బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ ఈ జోన్ని సస్టైన్ చేస్తుందా లేదా అనేది మనం మండే రోజు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తాం. ఒకవేళ సస్టైన్ చేయలేకపోతే, అంటే ఇది రెసిస్టెన్స్ లెక్క ఉంది కదా, దీన్ని సస్టైన్ చేయలేకపోతే ఇది ఏమైతే ఆటోమేటిక్గా రెసిస్టెన్స్కి టచ్ చేసి మళ్ళీ సేమ్ యథావిధిగా ఈ లైన్ ఏదైతే ఉందో ఇక్కడ మార్క్ చేస్తాం. అంతే, ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకుందాం మనం. ఈ పాయింట్ ఏదైతే ఉందో 56,573, ఇక్కడ వరకు మనకు డౌన్ సైడ్ టార్గెట్ అయితే ఇస్తుంది అనమాట. ఈ జోన్ని సస్టైన్ చేయలేకపోతే, ఒకవేళ ఈ జోన్ని కనుక సస్టైన్ చేసినట్టయితే మన టార్గెట్స్ అప్ సైడ్కి వెళ్ళిపోతాయి. అప్పుడు మనం బై సైడ్ పొజిషన్ అయితే తీసుకుంటాం. సో దట్స్ ఇట్ గైస్. మన నిఫ్టీలో మన అనాలిసిస్ చూసుకోవచ్చు, ఈ జోన్ బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్. అండ్ బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే ఈ రెసిస్టెన్స్ని సస్టైన్ చేస్తా లేదా అనేది మనం మండే రోజు చెక్ చేస్తాం. దాని తర్వాత మనకు ఒక కన్ఫర్మేషన్ ఇస్తే దాని తర్వాతనే ట్రేడ్ తీసుకోవడం. వితౌట్ కన్ఫర్మేషన్ అయితే మనం అయితే ట్రేడ్ అయితే తీసుకోము, ఎందుకంటే దానివల్ల హెవీ లాసెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కన్ఫర్మేషన్ వల్ల ఏమవుతుందంటే మన అనాలిసిస్ పైన మనకు నమ్మకం. ఎవరిని నమ్మొద్దు, ఏ ట్రేడర్ని నమ్మొద్దు, ఏ టిప్ని నమ్మొద్దు, అసలు దేన్ని నమ్మొద్దు. మన అనాలిసిస్ మనకు ఉండాలి, మన టార్గెట్స్ మనకు ఉండాలి, మన స్టాప్ లాస్ మనకు ఉండాలి, అంతే. దట్స్ ఇట్. ఈ విధంగా మనం చేసుకుంటూ వెళ్తే మనకు ఒక సర్టెన్ ప్రాఫిట్స్ అనేవి చాలా క్లియర్గా కనిపిస్తాయి. అంతేగాని మనం దేన్ని పడితే దాన్ని ఫాలో అవుతూ, అంటే ఎవరిని పడితే వాడిని ఫాలో అవుతూ, ఏ న్యూస్ని పడితే వాడి న్యూస్ని వింటూ మనం ప్యానిక్ అయ్యి ఏమంటే బై సైడ్ ట్రేడ్ తీసుకొని మళ్ళీ ఏమంటే ఎగ్జిట్ తీసుకొని మళ్ళీ ఏమంటే డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకొని మళ్ళీ ఏమంటే ఎగ్జిట్ తీసుకొని అలా ట్రేడ్ చేసినట్టయితే మనకు లాసెస్ తప్పించి లాస్ట్కి ప్రాఫిట్ అనేది కనపడదు. మన చేతిలోకి వచ్చేది ఏముండదు, మొత్తం మార్కెట్లో పోగొట్టడమే ఉంటుంది. అందుకనే సొంత అనాలిసిస్ పై నమ్మకం పెట్టుకోవాలి. సో ఈ విధంగా అనాలిసిస్ చేసుకున్నట్టయితే మొత్తం ప్రైస్ యాక్షన్ అనమాట. ప్రైస్ యాక్షన్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ ట్రేడింగ్. సో దట్స్ ఇట్ గైస్. ఈ రోజుకైతే చాలు. మనం మండే రోజు మార్కెట్ ఎలా ఉండబోతుందో మనం ఛాలెంజింగ్ సిరీస్ ద్వారా తెలుసుకుందాం. దట్స్ ఇట్ గైస్. ఇంకా ఇలాగే మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంకా ఎవరైతే మీ ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారో, ఆప్షన్స్ ట్రేడింగ్ అయినా ఇంట్రాడే ట్రేడింగ్ అయినా ఇంకా లేదా ఇలాగే ట్రేడింగ్కి సంబంధించిన టిప్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా మన ఛానల్ని మీరు షేర్ చేయొచ్చు. దట్స్ ఇట్ గైస్, సైనింగ్ ఆఫ్.